మనం ఈరోజు బీట్రూట్తో స్వీట్ చేసుకున్నాం. ఇది నీట్గా ఇట్లా చెక్కు తీసేసుకుని బీట్రూట్ ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదాలు గార్నిష్ చేసుకుంటానికి డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఎలాచీ పౌడరు, నెయ్యి కొంచెం. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం బీట్రూట్ ఏం చేయాలంటే ఇలా కోసేసేసుకుని ముక్క కట్ చేసుకుని ఇలా మొత్తం కట్ చేసేసుకుని ఇలా మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకుని మనం ఇలా మిక్సీ వేసేసుకున్నాము. మనం ఇలా ఫిల్టర్ చేసుకుని లేదన్నా క్లాత్లో వేసుకునైనా వడగొట్టుకోవచ్చు. ఇలా జ్యూస్ తీయాలి. కొంచెం వాటర్ పోసుకుని మనం వాటర్ పోసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇలా వడగొట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వడగొట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చేసేసుకున్నాం కదా, బీట్రూట్ జ్యూస్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ ఇందులో వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. చక్క ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఈ షుగర్ ఉంది కదా, ఈ షుగర్ వేసుకుని వాటర్ పోసుకోవాలి. ఇది కరిగించాలి. పాకం రావాల్సిన లేదు, కరిగించుకోవాలి కొంచెం. ఇది మనం స్వీట్ చేసుకుని వేసుకుంటాకి ఒక ఏదైనా బౌల్ కానీ స్టీల్ ఏదైనా ఇలా కేక్ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అందులో మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం అంటే ఆ స్వీట్ ఇంట్లో వేస్తాం కదా హల్వా, ఇలా అప్లై చేసుకుని పక్కన పెట్టాలి. సైడ్ కూడా రాసుకోవాలి కొంచెం చేసుకుని పక్కన. ఇప్పుడు ఈ షుగర్ కరిగిపోయింది కదా, ఊరికే ఇలా జిగురుగా ఉంటే అంత తీగపాటం రావసరం లేదు. ఇలా కొంచెం జిగురుగా ఉంటే అంటుకున్నట్టు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కార్న్ఫ్లోర్ ఉంది మళ్ళీ ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి. ఏం చేయాలంటే బీట్రూట్ కార్న్ఫ్లోర్ కలిపేసాం కదా, ఇలా పోసేసుకోవాలి. ఇలా కూర పోసుకుని ఇంకా మనం వెంటనే కలుపుతూ ఉండాలి. ఆపుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ ఉండలు కట్టేస్తుంది కదా, ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం ఎలాచీ పౌడర్ ఇప్పుడు మనం
మనం ఇలా అయిపోయింది, దగ్గరకు వచ్చింది. కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ అవసరం లేదు, నెయ్యి కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని మంచి కలపాలి. అంటే స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, మనం ఎక్కువ హైలో పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకుంటాం. ఇంకా దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం సేపు ఇప్పుడు మనం అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుంటాం. ఇవన్నీ కదా మనం డ్రై ఫ్రూట్స్ ఇలా డెకరేషన్. ఇదంతా వేసేసుకుని మనం వేసుకుని ఇలా వేసేసుకున్నాం కదా, ఇలా 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 ట్యాప్ చేస్తే అంతా ఒకే లెవెల్లో వస్తుంది. ఇలా వేసేసుకుని ఒక గంటన్నా ఆరనివ్వాలి. అయిపోయిందండి బీట్రూట్ స్వీట్ హల్వా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఆరనిచ్చేయాలి కొంచెంసేపు ఇలా పెట్టేసి. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. ఏం చేయాలంటే మనం ప్లేట్ తీసుకుని వేసుకుని ఇలా ఉంటుంది. ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసేసుకుంటాం. ఇది తయారైపోయింది చూడండి, ఇలా ఉంటుంది జెల్లీలాగా. ఇలా మన స్వీట్ చాలా బాగుంటుంది. ఇది బీట్రూట్ది, క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. ఇలా వేస్తే